తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీలో నకిలీ మద్యం కేసు సంచలనంగా మారింది. ప్రధాన నిందితుడు జనార్దన్ వీడియో రాజకీయ ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. జోగి రమేష్ ఆదేశాలతోనే నకిలీ మద్యం తయారు చేశానన్న కామెంట్లు కలకలం రేపుతున్నాయి. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ జోగి దీనికి కౌంటర్ ఇచ్చారు. అసలు ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఏం జరిగింది? ములకల చెరువులో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ ఇప్పుడు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు వీడియో ఒకటి వెలుగు చూడటంతో మరింతగా అగ్గిరాజుకుంది. జనార్దన్ వీడియో వెలుగు చూసిన వెంటనే జోగి రమేష్ స్పందించారు. నకిలీ మద్యం వ్యవహారం బయటపడడంతో సీఎం చంద్రబాబు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. జనార్దన్ను భయపెట్టి ఇలా మాట్లాడించారని, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. సిట్ విచారణ కాకుండా సీబీఐ దర్యాప్తు కోరాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు మాజీ మంత్రి. కస్టడీలో ఎక్కడో ఉంటే అతనితో ఒక వీడియోలో మాట్లాడించి జోగి రమేష్ పేరు చెప్పిస్తావా? రిమాండ్ రిపోర్ట్లో జనార్దన్ ఎందుకు చెప్పరా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్, మీరు చేస్తున్న దుర్మార్గాలని నేను ఎండగడతా ఉంటే నా మీద బురద తల్లి నన్ను ఈ కేసులో ఇరికించాలని చెప్పి చూసే నీ ప్రయత్నం రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా చంద్రబాబు నాయుడు? వైసీపీ హయాంలో జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ చేశామని, కొత్త ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో ఆపేశామని చెప్పాడు జనార్దన్. ఏప్రిల్లో జోగి రమేష్ కాల్ చేసి తమ్మళ్లపల్లెలో నకిలీ మద్యం తయారు చేయాలని, అలా చేస్తే చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లొచ్చని తనతో చెప్పారని ఆరోపించాడు. అంతా రెడీ అయ్యాక తనను ఆఫ్రికా పంపించిన తర్వాత జోగి రమేష్ తన మనుషులతో లీకులిచ్చి దాడులు చేయించారని ఆరోపించాడు నిందితుడు. టీడీపీ నేతలను సస్పెండ్ చేయడంతో ఇబ్రహీంపట్నానికి కూడా సరుకు తీసుకొచ్చి పెట్టాలని తనతో జోగి చెప్పారన్నాడు. జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. టీడీపీ గవర్నమెంట్ రాగానే అన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పనులు చల్లాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని, నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లేలే పెట్టన్నారు సార్. తనకు నకిలీ మద్యంతో సంబంధం లేదన్న జోగి రమేష్ లైట్ డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని చంద్రబాబును ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు కుటుంబంతో సహా తిరుమలకు లేదా విజయవాడ దుర్గా ఆలయానికొచ్చి తాను తప్పు చేసినట్టు చెబితే ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. నేను నా భార్య బిడ్డలతో వస్తా చంద్రబాబు నాయుడు, తిరుపతి వెంకన్న సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి జోగి రమేష్ అక్రమ మద్యంలో నిందితుడు అని చెప్పేసి నువ్వు గాన ఒప్పుకుంటే ఏ శిక్షకైనా ఈ జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. జనార్దన్తో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవన్న జోగి రమేష్, అతని తాతగారు తాము ఒకే వీధిలో పుట్టి పెరిగామని స్పష్టం చేశారు. జనార్దన్ వీడియో బహిర్గతమయ్యాక జోగి రమేష్ వాదన సవాళ్లు ఇలా ఉంటే, నకిలీ మద్యం కేసు వెనుక అసలు సూత్రధారులెవరో తేల్చే పనిలో పడింది సిట్. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ను సిట్ చీఫ్గా నియమించిన ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.